call is now being recorded. సో డే 1 మనం స్టార్ట్ చేసింది ఏంటిదంటే రెగ్యులర్ ప్రోగ్రామింగ్ వర్సెస్ రెగ్యులర్ ప్రోగ్రామింగ్ వర్సెస్ ఎంఎల్ ప్రోగ్రామింగ్ మనం డిఫరెన్స్ లాగా చూసాము అవునా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి డిఫరెన్స్ ఏంటిదని. మీకు ఆల్రెడీ ఏ అనేది ఒక నంబర్, బి అనేది ఒక నంబర్, అట్లా ఏవో నంబర్స్ ఇస్తూ ఉంటే మీకు ఆల్రెడీ ఫార్ములా కూడా ఇచ్చేస్తాడు క్లయింట్ ఏం చేయాలనేది, రెండింటిని యాడ్ చేయమని. మీరు జస్ట్ ఒక పైథాన్ ఫంక్షన్ రాసుకున్న అయిపోతుంది కదా రిటర్న్ సి చేస్తే. సో అడిషన్ కి మీరు రిటర్న్ చేసేది ఏంటిది, రిటర్న్ ఏ ప్లస్ బి. కానీ అదే ఎంఎల్కి వచ్చేసరికి మీకు ఇట్లా నంబర్స్ ఏమంటారు, ఇది మిస్ అవుతుంది మీకు ఏం చేయాలనేది. ఏ బి సి. సో ఇప్పుడు ఇక్కడ మోడల్ ఏమేమి ఉండొచ్చు అనేది మీరు కనుక్కోవాలి. ఇక్కడ మోడల్ వచ్చేసి ఏంటిది ఏ ప్లస్ బి. ఇక్కడ ఏంటిది మోడల్ ఈక్వల్స్ టు బి. మరి లాస్ట్ రో సాటిస్ఫై అవుతుందా? మరి ఎందుకు ఇది ఆన్సర్ అవుతుంది? అప్పుడు మనం లాస్ ఫంక్షన్ రాసుకుంటాం కదా సార్. పాయింట్ ఏంటంటే లాస్ ఫంక్షన్ రాసుకోవడం అని కాదు, మనం కనుక్కునే మోడల్ ప్రతి దాన్ని సాటిస్ఫై అవ్వాలని లేదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సాటిస్ఫై అయ్యేది బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది అవునా. ఇప్పుడు ఏకి బికి మధ్యలో ఆపరేషన్ ఏదైతే పెట్టాను ఇక్కడ ఇంటూ, అది ఎక్కువ రిలవెంట్. ఏ మైనస్ బి కంటే లేకపోతే ఏ ప్లస్ బి కంటే ఏ బి కంటే అలా అని చెప్పి ప్రతిరోజు సాటిస్ఫై అవుతుందా ఇక్కడ అంటే లేదు కదా. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటిది, మనం కనుక్కున్నాం ఇది. సో ఫ్యూచర్ లో క్లయింట్ యాక్ట్ చేసి నేను ఏ వాల్యూ 100 ఇస్తా, బి వాల్యూ 200 ఇస్తా అంటే ఏం చేస్తాం మనం అప్పుడు? సి ఈక్వల్స్ టు 100 × 200. ఇది క్లియర్ కదా. సో ఈ లెక్కన మీరు ఫ్యూచర్లో ఎదుర్కోబోయే ఏఐఎంఎల్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎలా ఉంటాయి? ఒక డేటా సెట్ తోనే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పైప్ లైన్. డేటా సెట్ ఇచ్చేది ఎవరు? క్లయింట్. ఇప్పుడు డేటా సెట్కి వచ్చేసరికి ఎన్ని ఫీచర్స్ అన్నీ ఉండొచ్చు కదా, ఎక్స్ అండ్ ఫీచర్స్ ఉండొచ్చు. దాని లేబుల్ వచ్చేసరికి కూడా ఎన్నో ఉండొచ్చు. మనం ప్రస్తుతం ఒక 1 లేబుల్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ డేటా సెట్ అనేది కూడా 2 టైప్స్ ఆఫ్ డేటా సెట్. ఒకటి ఏంటిది, రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, ఇంకొకటి క్లాసిఫికేషన్. ఫస్ట్ రిగ్రెషన్ చూద్దాం. రిగ్రెషన్ అంటే ఏంటిది, వై ప్లేస్ లో సమ్ 100, 1000, 101, 102 ఏదన్నా ఉండొచ్చు. ఇదే ఉండాలని ఏం లేదు కదా, లిమిటెడ్ నెంబర్స్ కాదు, ఏదన్నా ఉండొచ్చు. మరి డేటా సెట్ ఇచ్చాక మనం ఫస్ట్ చేయబోయేది ఏంటిది టాస్క్? ప్లాట్ చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి డేటా ప్రీ ప్రాసెసింగ్. దాంట్లో ఏమేమి వస్తాయి స్టెప్స్? మిస్సింగ్ వాల్యూస్ ఉంటే ఫిల్అప్ చేయడం, వాల్యూస్ అన్నిటిని నార్మలైజ్ చేయడం. అంటే ఒక ఫ్యూచర్ లో శాలరీ ఉందనుకో, శాలరీ ఎంత 10,000, 20,000, 30,000 అట్లా ఉంటాయి. ఇంకో కాలం ఏజ్ ఉందనుకో, ఆ ఏజ్ ని శాలరీని అన్నిటిని 0 to 1 మధ్యలోకి తీసుకొని రావడం, నార్మలైజేషన్. థర్డ్ వచ్చేసి ఏంటిది, వర్డ్స్ ఉంటే వర్డ్స్ ని నంబర్స్ కింద మార్చడం. అంటే ఒక ఫీచర్ X3 అని ఉంది అనుకోండి, ఇక్కడ ఫీచర్స్ క్యాట్, డాగ్, లయన్ అని ఇలా ఉంటే సిస్టమ్కి అర్థం కాదు కదా క్యాట్ ఏంది, లయన్ ఏంది, డాగ్ ఏంది అని. ఎక్కడెక్కడైతే క్యాట్ ఉంటుందో అక్కడక్కడ 0, ఎక్కడెక్కడ డాగ్ ఉంటుందో అక్కడక్కడ 1, అలా మనం మార్చుకుంటే వర్డ్స్ నంబర్స్ కింద మార్చినట్టే కదా. సో అట్లా ఇంకేముంటాయి మనకి, ఇట్లా కొత్త ఫీచర్స్ని యాడ్ చేయడం.
ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్ లాంటి టర్మ్ తీసుకొని రావడం, ఏరియా తీసుకున్నప్పుడు లెంత్ బ్రెత్ ఉంటే ఏరియాని కనుక్కోవడం, ఇలా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేయడం, అదొక డేటా ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్. ఇంకొకటి ఏంటిది రిడెండెంట్ ఫీచర్స్, అంటే ఒకటి ఉంటే ఇంకోటి అవసరం లేదనే ఫీచర్స్ ఉంటాయి కదా, ఎక్స్ ఉంటే 2x అవసరం లేదు కదా, అలాంటి ఫీచర్స్ ని డిలీట్ చేయడం. ఇప్పుడు ఇవన్నీ డేటా ప్రీ ప్రాసెసింగ్ కిందకైనా వచ్చేటి. ఎస్ సార్. సో ఇలా డాటా సెట్ ని ఫస్ట్ మనం క్లీన్ చేసుకుంటాం ఏది ప్రొసీడ్ అవ్వక ముందే. ఎస్ క్లీన్ చేసుకున్నాక ఒకటే ఫీచర్ ఉందనుకోండి, ప్లాట్ చేయాలని చెప్పాను, అవునా మీకు? ఎస్ సార్. అసలు ప్లాట్ అనేది మీకు అర్థం కావడం చెప్తున్నా కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాటా సెట్ ఇలా ఉంది అనుకుందాం. దీనికి లైన్ ఈక్వేషన్ ఏంటిది? y ఈక్వల్స్ టు mx ప్లస్ c కరెక్ట్ కదా? ఎస్ సార్. y ఈక్వల్స్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c కంటే ఎస్ సార్. ఈ ప్లాటింగ్ కూడా ఎప్పుడు వేయమని చెప్పాను నేను? ఒకటే ఫీచర్ ఉన్నప్పుడు డాటా సెట్ లో. ఇన్ని ఫీచర్స్ ఉన్నప్పుడు వేయండి. అంటే x1 టు xn ఉన్నప్పుడు మీరు వేయే మోడల్ ఏంటిది? y ఈక్వల్స్ టు w0 ప్లస్ w1 x1 ప్లస్ 2x2 ప్లస్ 1 wn xn, అవునా? ఎస్ సార్. మీరు ప్లాటింగ్ అనేది వేయాల్సిన అవసరం లేదు, ఇన్ని ఫీచర్స్ ఉంటాయి, డైరెక్ట్ గా మోడల్తోనే వెళ్ళిపోతారు. ఒకటే ఫీచర్ ఉంటే మీకు ప్లాటింగ్ వేయండి అని చెప్పాను, కానీ అక్కడ కూడా అవసరం లేదు. ఎందుకు చెప్పండి? ఒకటే ఫీచర్ ఉన్నా కూడా ప్లాటింగ్ అవసరం లేదు. అందుకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకటే ఫీచర్ ఉంటే 2 కేసెస్ పాసిబుల్, అవునా? ఒకటేమో ఇట్లా స్ట్రైట్ లైన్స్ ఉండడం, ఇంకొకటి ఇట్లా కర్వ్ ఉండడం. ఎస్ సార్. ప్లాటింగ్ చేస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ y ఈక్వల్స్ టు mx ప్లస్ c లైన్ అని, ఇక్కడ y ఈక్వల్స్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అని. కానీ ప్లాటింగ్ అవసరం లేకుండా మనం కావాల్సిన ఈక్వేషన్ కనుక్కోవచ్చు. కానీ మనకు తెలియదు కదా ముందే ప్లాటింగ్ అయిపోతే ఈ ఈక్వేషన్ అని. మరి ప్లాటింగ్ లేకుండా ఎట్లా కనుక్కోవచ్చు అనేది నా క్వశ్చన్. ఎలా కనుక్కోవచ్చు ప్లాటింగ్ లేకుండా? మరి ఎలా అంటే ఒకటే ఫీచర్ ఉంటే మీరు కంపల్సరీ ఈ ఈక్వేషన్ తోనే పోండి. ఒకవేళ డేటా కనుక ఇలా ఉంటే గ్రేడియంట్ డిసెంట్ తర్వాత ఆటోమేటిక్గా ఇది ఏకి జీరోకి దగ్గరగా ఉంటుంది, ఏ జీరోకి దగ్గరగానే ఉంటుంది. అంటే అప్పుడు చూడటానికి లైన్ ఎట్లుంటుంది? y ఈక్వల్స్ టు bx ప్లస్ c సో మీకు పాయింట్ అర్థం అన్నది. నిజంగా Yes. డేటా ఇలా ఉంటే మీరు ఇలాంటి ఈక్వేషన్ ఫిట్ చేయాలనుకున్నా కూడా మీకు పైన ఈక్వేషన్ లాగానే బయటకు వస్తుంది, ఏ జీరోకి వెళ్ళిపోయి మ్యాక్సిమం, లేదా చిన్న వాల్యూకి వెళ్ళిపోతుంది 0.001 కన్నా. సో మీరు ప్లాట్ చేయాల్సిన అవసరమే లేదు. ఒక డేటా సెట్ వస్తే ఎక్కువ ఫీచర్స్ ఉంటే ప్లాటే చేయలేరు. సో ఎట్లా ఎక్కువ ఫీచర్స్ ఉంటే మీరు పోయేది w0 ప్లస్ w1 x1 ప్లస్ w2 x2 ప్లస్ అలాంటి ఒక లైన్ ఈక్వేషన్. మరి ఒక ఫీచర్ కూడా ప్లాట్ చేసేది ఎందుకు? సపరేట్గా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో నలిపి అయిపోతుంది కదా. నిజంగా లైన్స్ కనుక ఇలా ఉన్నాయి అనుకో, డాట్స్ స్ట్రైట్ లైన్, ఆ ఏ అనేది ఆటోమేటిక్గా అదే జీరో అయిపోతుంది లేదా దగ్గరికి వెళ్తుంది. సో మరి లాస్ట్కి వచ్చే ఈక్వేషన్ ఎట్లాగా y ఈక్వల్స్ టు mx ప్లస్ c ఉంటుంది. లేదు డాటా ఇలా ఉంది అంటే ఏదో వాల్యూ యాడ్ అవుతుంది, కర్వ్ అయిపోతుంది. పాయింట్ అర్థమైందా నేను చెప్పింది? ఎస్ సార్. ఎస్ సార్. అయితే ఒకవేళ ఇట్లా ఉండి మీరు ఓన్లీ y ఈక్వల్స్ టు mx ప్లస్ c ఫిట్ చేయాలనుకుంటున్నారు అంటే ఫిట్ కాదు అప్పుడు. ఓకే. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఇలాంటి ఫీచర్స్ మీ దగ్గర ఎక్కువ ఉంటాయి కూడా ప్రతిదానికి ఒక ఫీచర్ కనుక్కోండి. ఎక్స్ఎన్ ఫీచర్స్ ఉన్నాయి కదా, ఎస్ ఇంకొక ఎక్స్ఎన్ ఫీచర్స్ కనుక్కోండి, ప్రతిదానికి స్క్వేర్ చేయండి. x1 ఫర్ ఎగ్జాంపుల్ డాటా సెట్ లో x2 x3 ఎట్లుంటే ఇంకొక 3 ఫీచర్స్ కనుక్కోండి అక్కడ. x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్, x2 స్క్వేర్, x3 x3 స్క్వేర్. ఇప్పుడు ఇంక లైన్ ఈక్వేషన్ అంటే ఏం చేయొచ్చు? w0 ప్లస్ w1 w1 x1 x1 w2 w2 x x2 w3 x1 w4 x1 స్క్వేర్, w5 x2 స్క్వేర్, w6 x3 w6 స్క్వేర్ x3 స్క్వేర్. x3 స్క్వేర్. అయిపోయింది కదా లైన్ ఈక్వేషన్ ఇలా. ఎస్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు డేటా ప్రీ ప్రాసెసింగ్ అయిపోయింది, లీనియర్ రిగ్రెషన్ కాబట్టి మనం మోడల్ కూడా సెలెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏముంటుంది మోడల్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒకటే ఫీచర్ ఉంది, y ఈక్వల్స్ టు mx ప్లస్ ఫిట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకుందాం. ఎస్
నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? లాస్ ఫంక్షన్ లాస్ ఫంక్షన్ రాయడం. ఓకే. సో లాస్ట్కి లాస్ ఫంక్షన్ గుర్తుకుందా? ఎస్ సార్. చెప్పండి. మైనస్ నో. లాస్ ఈక్వేషన్ కదండి సార్. లాస్ ఫంక్షన్కి 1/2m సమ్మేషన్ equals to 1 to m y minus yp whole square. YP హోల్ స్క్వేర్. whole square. ఇక్కడ yp అంటే ఇదే కదా, Yes, Yes, sir. sir. mxi ప్లస్ c. Yes. డాటా సెట్లు ఉండే వాటిని xi yi అంటున్నా. ఈ yi నథింగ్ బట్ ఈ yi, yp అంటే ఇది. మరి మనం కనుక్కునేది ఏంటిది లాస్ ఫంక్షన్ తోటి? సో లాస్ ఫంక్షన్ దేనికి? మనం ఫిట్ చేసింది కర్వ్ ఎంత లాస్ ఇస్తుంది అని చెప్పడం. సో అసలు లాస్ ఫంక్షన్ ఎందుకు రాసుకున్నామంటే ఈ లాస్ ఫంక్షన్ మినిమైజ్ అయ్యేలాగా మనం m and c వాల్యూస్ కనుక్కోవాలి. Yes. అంటే ఏంటిది? మనం ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో దట్ ఆ లైన్ ఈక్వేషన్ ఎంసీ వాల్యూస్ ఉంటాయి కదా, మినిమం ఈ ఎంసీ వాల్యూస్ ఈ లాస్ ఫంక్షన్ లో మనం కనుక ఇండ్యూస్ చేస్తే టోటల్ లాస్ అనేది తక్కువ ఉండాలి. అంటే Yes. ఏంటిది? దీని అర్థం హోల్ గా మనకి ఏవైతే పాయింట్స్ ఉంటాయో అలాంటి ఒక లైన్ ఈక్వేషన్ ఫిట్ అవ్వాలి. సో దట్ ఆ పాయింట్స్ కి దీనికి మధ్య డిఫరెన్స్ తక్కువ ఉండేలాగా. ఇది క్లియర్ అని చెప్పిన పాయింట్. ఎస్ సార్. ఈ లాస్ ఫంక్షన్ ఏంటిది? వేరియబుల్స్ లాస్ ఫంక్షన్ లో m, c వేరియబుల్స్ లాస్ ఫంక్షన్ లో మిగతా అన్ని ఉన్నాయి మన దగ్గర. సో లాస్ ఫంక్షన్ అంటే ఏంటిది? ఫంక్షన్ ఆఫ్ m, c. ఈ ఎంసీ అంటే ఏంటిది? ఎంసీ కనుక్కుంటున్నామంటే ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కుంటున్నట్టే. ఒక Yes. m, c ఫర్ ఎగ్జాంపుల్ m2, c 2, 4 అంటున్నామంటే 2x + 4 ఒక లైన్ ఈక్వేషన్ అవునా? Yes. సో ఒక్కొక్క సెట్ ఆఫ్ m, c కి ఒక్కొక్క లైన్ ఉంటుంది. మనకి ఎలాంటి లైన్ కావాలి అంటే ఈ లాస్ ఫంక్షన్ మినిమంకి వెళ్ళాలి. లాస్ ఫంక్షన్ మినిమం వెళ్ళడం అంటే లైన్ మంచిగా ఫిట్ అవ్వడమే కదా. Yes, sir. సో ఒక ఫంక్షన్ ఉంది మన దగ్గర, ఆ ఫంక్షన్ మినిమం అటెండ్ అవ్వాలి. అలాంటి ఎక్స్ మనం చూడాలి అంటే అప్ క్రియేట్ చేసినట్టు వాడతాం. x = x మైనస్ డెల్టా f బై రో ఎక్స్. ఇక్కడ మీరు అన్ని రేట్ అంటే ఏదైనా పెట్టండి. ఇక్కడ పాయింట్ అర్థమైంది కదా. ఇదైనా ఫార్ములా ఏం ఉందా? అదే sir. అదే సార్. సో ఈ ఫార్ములా తోటి మనం ఏం చేస్తాం? m, c వాల్యూస్ కనుక్కుంటూ పోతాం, ఇటరేషన్స్ చేసుకుంటూ. అట్లా ఇటరేషన్స్ చేసుకోవడానికి మనం ఒక ఫంక్షన్ రాసుకున్నాం, లాస్ ఫంక్షన్. సో ఇప్పుడు ఏమైంది? m, c వాల్యూస్ వచ్చాయి. Yes, sir. ఎస్ సార్. అయితే ఈ m, c వాల్యూస్ రావాలి అంటే లెర్నింగ్ రేట్ అనేది ఏం చేసుకోవాలి? 0.1 0.01 ఏంటిది? 0.01 సార్. మనం చెప్పలేము ఏ లెర్నింగ్ రేట్ తోటి మంచిగా వస్తుంది అని, అవునా? Yes, sir. నేను ఇప్పుడు చెప్పాను మీకు ఈ లెర్నింగ్ రేట్ కరెక్ట్ అని. No. No, sir. సేమ్ మోడల్ తీసుకొని ఒక్కొక్క లెర్నింగ్ రేట్ కి ఒక్కొక్క అక్యురసీ రావచ్చు. మీకు ఏ లెర్నింగ్ రేట్ తెలియదు కాబట్టి ఒక 5 మోడల్స్ అనుకోవచ్చు మనం. ఇది మోడల్ ఈక్వల్స్ టు mx + e అనుకుంటున్నాం, కానీ లెర్నింగ్ రేట్ 0.1 అంటే మోడల్ నెంబర్ 1. 0.01 కి 2. మోడల్ నెంబర్ 2. 0.5 కి 1. 0.05 కి 2. మీకు అర్థమైంది కదా క్వశ్చన్? Yes, sir. ఒక్కొక్క డిఫరెంట్ లెర్నింగ్ రేట్ కి 0.2 కి సారీ ఇక్కడ 3 4 ఇక్కడ 5 మోడల్స్ వచ్చాయి మనకి. Yes. మీ దగ్గర డాటా సెట్ ఏదైతే ఇచ్చామో ట్రైనింగ్ డాటా సెట్, దాంట్లో ఒక 10,000 శాంపుల్స్ ఉన్నాయి అనుకుందాం. 5 మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు అక్కడ ట్రైన్ చేసామా మనం? Yes. ఇప్పుడు దాకా నేను ట్రైనింగ్ ఏం చేయలేదు, జస్ట్ మోడల్స్ లిస్ట్ చేసుకున్నా. అంటే ఏమేమి మోడల్స్ ట్రైన్ చేయాలనుకుంటున్నా. ఈ 5 మోడల్స్ లో మోడల్ ఈక్వేషన్ సేమ్, కానీ మారుతుంది ఏంటిది? Training rate. లెర్నింగ్ డేటా. లెర్నింగ్ రేట్. Running.
లోనింగ్ రేట్ మారుతుంది. 10,000 రోస్ తోటి మన దగ్గర డేటా సెట్ కూడా ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు మనం? కే ఫోల్డ్ అప్లై చేయొచ్చు, లేదంటే అట్లానే చేయొచ్చు. ఓకే, ది బెస్ట్ కేసు ఏంటిది? కే కే ఫోల్డ్ ఫోల్డ్ అప్లై చేసి కే ఫోల్డ్ 5 అని చెప్తున్నా, అప్పుడేమవుతుంది? 8,000 వాడచ్చు చూసి 8,000 కే ఫోల్డ్ కే ఈక్వల్స్ టు 5 అని చెప్తున్నారు. అర్థమేంటి తెలుసా? ఎస్ సార్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సెట్స్ తయారైతాయి. ఎస్ సార్ E5 ఒకటి కాదు, మరి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓన్లీ 4 మోడల్స్ ఉన్నాయి అనుకుందాం మన దగ్గర. ఓకే ఓకేనా? 0.01 లెర్నింగ్ రేట్, 0.1 లెర్నింగ్ రేట్, 0.5, 0.05 4 మోడల్స్ ఉన్నాయి. 10,000 రోస్ ఉన్నాయి. కే ఈక్వల్స్ టు 5 అంటే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సెట్స్ తయారైతాయి మన దగ్గర. ప్రతి డేటా సెట్ కి 8,000 రోస్ ట్రైనింగ్ ఉంటే 2,000 రోస్ టెస్టింగ్ ఉంటాయి. ఓకేనా? ఓకే టెస్టింగ్ కి 2,000 ఉండాలని ఎలా తెలుస్తుంది మనకి? మొత్తం 10,000 డివైడెడ్ బై 5 చేస్తే 2,000 కదా. ఎస్ సో మీ దగ్గర ఉన్న టోటల్ రోస్ డివైడెడ్ బై కే చేస్తే 2,000 వస్తుంది. 2,000 టెస్టింగ్ కి ఉంటుంది ప్రతి డేటా సెట్ లో. మిగతా ట్రైనింగ్. ఫస్ట్ డేటా సెట్ కి వచ్చేసరికి ఫస్ట్ 2,000 శాంపుల్స్ ఉంటాయి చూసారా, వాటిని టెస్టింగ్ కి వాడతాం. మిగతా 8,000 ట్రైనింగ్ కి. ఓకే సెకండ్ డేటా సెట్ లో వచ్చేసరికి 2,000 రో నుంచి 4,000 వరకు ఉంటుంది. టెస్టింగ్, మిగతాదంతా ట్రైనింగ్. ఇది 4,000 to 6,000. ఇది 6,000 to 8,000 8,000. ఇది 8,000 to 10,000. సో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సెట్స్ వచ్చాయి మనకి. ఎస్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ ని తీసుకుంటే, ఫస్ట్ మోడల్ ఏంటిది? y equals to mx plus c. లెర్నింగ్ రేట్ వచ్చేసి 0.1. మొత్తం ఎన్ని డేటా సెట్స్ ఉన్నాయి మనకి? 5 ఉన్నాయి. సో ఈ మోడల్ ఏ టైమ్స్ ట్రైన్ అవుతుంది? 5 times అవుతుంది. అంటే 5 టైమ్స్ అది ఇట్లా అనుకోవాల్సిందే కదా. m ఈక్వల్స్ టు c ఈక్వల్స్ టు, అంటే ఇక్కడ ఒక mc ఉంటుంది, ఇక్కడ ఒక mc. ఈ ఎంసీ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దానికి ఫస్ట్ డేటా సెట్ తోటి గ్రేడియంట్ డీసెంట్. Yes. Alpha into ఇవేనా ఫార్ములాలో? ఆల్ఫా Yes, ఇంటూ. C equals to C naught minus dou F by dou S. సో మీరు ఒకటి ఎలా చేయాలి అనేది మీకు అర్థమైంది కదా గ్రేడియంట్ డీసెంట్ తోటి. Yes, sir. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే, మన దగ్గర అలా 4 డేటా సెట్స్ ఉన్నాయి ప్రతి మోడల్ కి. 4 కాదు, సారీ 5 డేటా సెట్స్ ఉన్నాయి ప్రతి మోడల్ కి. అంటే 5 టైమ్స్ గ్రేడియంట్ డీసెంట్ చేస్తే 5 డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మనకి. Yes, sir. ఇలా ఒక మోడల్ కాకుండా మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర? 4 మోడల్స్ ఉంటే మొత్తం ఎన్ని టైమ్స్ ట్రైన్ చేస్తాం? 20 times. 20 టైమ్స్ ట్రైన్ చేస్తాం. మోడల్ 1, 2, 3, 4 కి 20 ఇక్కడ times. 5 డిఫరెంట్ ఎర్రర్స్ ఉంటాయి, ఇక్కడ 5 డిఫరెంట్ ఎర్రర్స్, ఇక్కడ 5 డిఫరెంట్ ఎర్రర్స్ ఉంటాయి. ఎందుకు? ప్రతి మోడల్ 5 టైమ్స్ ట్రైన్ అయింది కాబట్టి. మరి 4 మోడల్స్ ఇవి ఉన్నది, అయితే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మనం ఏది ఎర్రర్ తక్కువ ఉంటే దాన్ని చూస్ చేసుకుంటాం. సో ఈ 1, 2, 3, 4 మోడల్స్ లో ఏ మోడల్ ది బెస్ట్ అనేది చూస్ చేసుకోవాలి. Yes, sir. ఎర్రర్స్ అనేది ప్రతి మోడల్ కి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 5 వాల్యూస్ ఉన్నాయి కదా ప్రతి మోడల్ కి. Yes, sir. సో మరి ఏ మోడల్ కి తక్కువ ఎర్రర్ ఉంది అని తెలవడానికి ఏం చేయొచ్చు ది బెస్ట్ ఇక్కడ? RMSC. ఆర్ఎంఎస్సి అనేది ఎర్రర్ తేయడానికి. ఆర్ఎంఎస్సి తోటి మనకి ఎర్రర్ వస్తుంది. సరే, మీ దగ్గర ఒక మోడల్ ఉంది అనుకుందాం. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఏమంటున్నాను నేను? y equals to 2x plus 3. సెకండ్ మోడల్ వచ్చేసి y equals to 3x plus 6. థర్డ్ వచ్చేసి 2x plus 1. ఫోర్త్ వచ్చేసి 2x plus 5. ఈ 4 మోడల్స్ వచ్చినాయి కదా మనకి.
ఎస్ ఎస్ సార్. ప్రతి మోడల్ కి 5 ఎర్రర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ 5 వాల్యూస్. ఎస్ ఈ 5 ఎర్రర్స్ ఎటు నుంచి వచ్చినాయి, దేని నుంచి వచ్చినాయి మనకి 5 ఎర్రర్స్ అనేటి? ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5. ఏంటి వస్తాయి ఎర్రర్ వాల్యూస్? ఏంటిదంటే ప్రతి ఒక్క మోడల్ కి 5 డేటా సెట్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ కే ఫోల్డ్ అంటే. ఎస్ ప్రతి ఒక్క మోడల్ కి 2000 శాంపిల్స్ ఉన్నాయి కదా టెస్టింగ్ కోసం. ఆ 2000 శాంపిల్స్ యొక్క ఆర్ఎంఎస్సి వాల్యూస్ ఇవన్నీ. క్లియర్ అయ్యి పాయింట్ నిఖితా త్రివేణి? ఎస్ సార్. ఫస్ట్ ఆర్ఎంఎస్సి ఫార్ములా చెప్పండి. రూట్ ఆఫ్ 1/n మ్మ్. 1/n సమ్మేషన్ I equals to yi yi minus yp whole square. ఇది క్లియర్ కదా? ఎస్ సో ఇది ఏంటిది, ఒకసారి మోడల్ వచ్చాక మనం ప్రెడిక్ట్ చేసిన వాల్యూకి యాక్చువల్ వాల్యూకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ లాగా చెప్పేటం ఇది, అవునా? ఎస్ ఇక్కడ మనం 5 మోడల్స్ చూస్ చేసుకున్నాం, రైట్? ఐ మీన్ సారీ 5 మోడల్స్ 4 మోడల్స్ చూస్ చేసుకున్నామా? ఎస్ సార్ ప్రతి మోడల్ కి 5 డేటా సెట్స్ ఉన్నాయి కదా. ఎస్ అంటే ప్రతి మోడల్ 5 టైమ్స్ ట్రైన్ అవ్వాలి. ట్రైన్ అయినాక ప్రతి డేటా సెట్ లో ఉన్న టెస్టింగ్ డేటా తోటి కూడా టెస్ట్ చేసుకుంటాం కదా, అంటే ఒక ఎర్రర్ బయటకు వస్తుందా? ఎస్ అంటే లెక్కన ప్రతి ఒక్క మోడల్ కి ఎన్ని ఆర్ఎంఎస్సి వాల్యూస్ వస్తున్నాయి బయటికి? 20 వస్తుంది. ప్రతి మోడల్ కి ఎన్ని వస్తాయి? అన్ని మోడల్స్ 20 కలిపి, వస్తాయి. అన్ని డేటా సెట్స్ కలిపి కాదు. 4 మోడల్స్ మన దగ్గర ఉంటే, 5 డేటా సెట్స్ మన దగ్గర ఉంటే మొత్తం ట్రైనింగ్స్ 20 చేస్తున్నాం. 4 into 5. కానీ ఒక్క మోడల్కి ఎన్ని ట్రైనింగ్స్ అవుతున్నాయి? 5 5 ట్రైనింగ్స్ అవుతున్నాయి. మరొక మోడల్కి ఎన్ని ఆర్ఎంఎస్సి వాల్యూస్ వస్తాయి? 5 5 వస్తాయి. 5 కదా, మరి 20 అంటున్నారు మీరు. సో ఇక్కడ 4 మోడల్స్ రాశాను నేను, రైట్? ఎస్ సార్. ఈచ్ మోడల్ 5 టైమ్స్ ట్రైన్ అవుతున్నాయి అంటే 5 ఆర్ఎంఎస్సి వాల్యూస్ ఉంటాయి కదా ఇక్కడ. ఎస్ సార్. ఎస్ ఇక్కడ క్లియరా అఖిల, Yes, త్రివేణి, నిఖిత? ఎస్ ఓకే. ఎస్ సో సార్. ఆర్ఎంఎస్ వాల్యూ రావడానికి మీరు యూజ్ చేసే ఈక్వేషన్ వచ్చేసి ఇది, రైట్? ఇప్పుడు 5 ఆర్ఎంఎస్ వాల్యూస్ 4 ఈక్వేషన్స్ ఇలా ఉన్నాక దీంట్లో ది బెస్ట్ మోడల్ ఏంటో సెలెక్ట్ చేయాలంటే ఏం చేస్తారు మరి? యావరేజ్ చేస్తాం సార్. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క 5 వాల్యూస్ కి ఇక్కడ యావరేజ్ ఆర్ఎంఎస్సి వస్తుంది. ఎస్ అట్లా మొత్తం ఇప్పుడు ఎన్ని వాల్యూస్ ఉంటాయి మీకు? 4 ఉంటాయి వాల్యూస్, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ కి. ఎస్ సార్. దేనికైతే తక్కువ ఆర్ఎంఎస్సి ఉందో దానిగా సెలెక్ట్ చేసుకునేది. ఎస్ సార్. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మా మోడల్ నెంబర్ 3 సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, y కోసం 2x+1 సెలెక్ట్ చేసినట్టేనా? ఎస్ సార్. ఇప్పుడు ఏం చేస్తారు దీన్ని? మీకు ఇచ్చిన ట్రైన్ డేటా సెట్ ఉందా 10,000 రోస్? ఈ 10,000 రోస్ తోటి మొత్తం ట్రైన్ చేసేసి మోడల్ ని పంపిస్తారు క్లయింట్ కి. హలో, ఎస్ సార్. ఇది క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. సో క్లయింట్ కి y కు 2x+1 నిఖితా నుంచి పోయింది అనుకుందాం. ఇంకొకటి y = 2x+3 త్రివేణి నుంచి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ తీసుకెళ్తే మళ్ళీ క్లయింట్ దేంతో టెస్ట్ చేసుకుంటాడు ఈ మోడల్స్ ఏది బెస్ట్ అని? వాళ్ళ దగ్గర ట్రైనింగ్ డేటా సెట్ ఉంటుంది. వాళ్ళ దగ్గర టెస్టింగ్ డేటా సెట్ ఉంటుంది, ఓవరాల్ టెస్టింగ్. ఆ టెస్టింగ్ డేటా సెట్ చూసుకుంటారు. నిఖితకి టైం పట్టుద్దా రావడానికి? ఒకసారి కనుక్కోండి. ఓకే.
సో నిఖితా త్రివేణి వచ్చినట్టేనా? ఎస్ ఎస్ సార్. సార్. ఓకే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ పంపిస్తే నిఖితా ఈ మోడల్, త్రివేణి ఈ మోడల్ ఇలా పంపిస్తే ఫైనల్ సెలెక్ట్ చేసుకోవడానికి క్లయింట్ దగ్గర టెస్ట్ డేటా సెట్ అని సెలెక్ట్ చేసుకుంటారు. సో కేర్ఫుల్ క్రాస్ వాలిడేషన్ ఏంటిది? ఒక పర్సన్ అంటే ఇప్పుడు నేను ఒక మోడల్ సెలెక్ట్ చేయడానికి యూజ్ చేసేది కేర్ఫుల్ క్రాస్ వాలిడేషన్. ఇదంతా యూజ్ చేసి నేను ఒక మోడల్ పంపిస్తాను. ప్రతి పర్సన్ నుంచి ఒక్కొక్క మోడల్ వస్తే దాన్ని టెస్ట్ చేయడానికి క్లయింట్ దగ్గర ఉంటే టెస్ట్ డేటా సెట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇదే కదా ఓవరాల్ గా. ఎస్ సార్. సో ఇదంతా దేనికి? రిగ్రెషన్ ప్రాబ్లమ్ కి అయితే. ఎస్ అదే మన డాటా క్లాసిఫికేషన్ మన డాటా సెట్ క్లాసిఫికేషన్ డాటా సెట్ అయితే డాటా ప్రీ ప్రాసెసింగ్ ఎంతైనా ఉండేది. హలో. ఎస్ సార్. దీంట్లో అయితే ఏం చేంజెస్ ఉండవు కదా డాటా ప్రీ ప్రాసెసింగ్. నో సార్. సెకండ్ అలాగే. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటిది మరి డాటా ప్రీ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత? క్లాసిఫికేషన్ లో 2 క్లాసెస్ ఉంటాయి కదా సార్. మనం చెప్పలేము కదా క్లాసిఫికేషన్ లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి. కొన్ని డాటా సెట్ లో 2 క్లాసెస్ ఉండొచ్చు, కొన్ని డాటా సెట్ లో 10 క్లాసెస్ ఉండొచ్చు, కొన్ని 100 క్లాసెస్ కూడా ఉండొచ్చు. ఎస్ సార్. ఎస్ సార్. సో ఏం చేయండి అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ ఎప్పుడు వాడచ్చు అంటే మీకు భూమి పైన న్యూరల్ నెట్వర్క్స్ అనేది లేనప్పుడు, అంటే ఎప్పుడో పురాతన టైంలో. ఇప్పుడైతే ప్రపంచం అడ్వాన్స్ గానే ఉంది కదా, న్యూరల్ నెట్వర్క్స్ నేర్చుకున్నామా మనం. ఎస్ ఎస్. సార్. న్యూరల్ నెట్వర్క్స్ లో ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా లాజిస్టిక్ తో పోలిస్తే. ఎందుకు? లాజిస్టిక్ అంటే ఒక ఇటుక లాంటిది. ఎప్పుడైనా ఒక ఇటుక పెద్దదా, ఒక ఇల్లు పెద్దది? ఇల్లే వెళ్తాం. మరి న్యూరల్ నెట్వర్క్ ఉన్నాక మనకి ఎందుకు ఇంకా లాజిస్టిక్ రిగ్రెషన్ తోటి ఆటలు ఎవరిని అడిగితే తప్పితే. సో మీకు ఏదైనా డాటా సెట్ వస్తే క్లాసిఫికేషన్ డాటా సెట్ బ్లైండ్ గా ఇప్పటి నుంచి న్యూరల్ నెట్వర్క్స్ అనేటివి వాడాలి. ఎందుకు? న్యూరల్ నెట్వర్క్స్ అనేది 2 క్లాసెస్ 3 క్లాసెస్ అని పట్టించుకోలేదు. ఎన్ని క్లాసెస్ ఉన్నా డీల్ చేస్తుంది. లాజిస్టిక్ అయితే ఏంటిది? అది ఉండడమే బై డిఫాల్ట్ 2 క్లాసెస్ సంబంధించింది. ఎందుకు? అవుట్పుట్ న్యూరాన్ ఒకటే కాబట్టి. మనం అది మల్టిపుల్ క్లాసెస్ కి చేయాలంటే 1 వర్సెస్ 1 అప్రోచ్ లేకపోతే 1 వర్సెస్ ఆల్ అప్రోచ్ చేయాల్సి వస్తుంది. అవునా? ఎస్ ఎస్ సార్. సో లాజిస్టిక్ రిగ్రెషన్ మనం యూజ్ చేయకపోయినా నేర్చుకోవడానికి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. లాజిస్టిక్ అయితే ఏం చేయాలి, న్యూరల్ నెట్వర్క్ అయితే ఏం చేయాలి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటిదంటే ఫస్ట్ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి డాటా సెట్ లో అనేది చూడాలి. ఒకవేళ డాటా సెట్ లో 2 క్లాసెస్ ఉంటే ఇష్యూ లేదు, లాజిస్టిక్ రిగ్రెషన్ అయితే వాడేయచ్చు. అవునా? సో రెండు ప్యారలల్ గా చెప్తాను నేను. లాజిస్టిక్ రిగ్రెషన్, న్యూరల్ నెట్వర్క్ రెండు ఈక్వేషన్స్ రాసుకోండి ఇక్కడ. ఓకే. సో సెకండ్ స్టెప్ కూడా క్లియర్ కదా. ఎస్ ఎస్ సార్. సార్. ఎస్ సార్. థర్డ్ స్టెప్ కి వచ్చేసరికి ఏంటిది? వీటి లాస్ ఫంక్షన్ రాసుకోవాల్సి వస్తుంది మీరు. ఈ రెండింటికి లాస్ ఫంక్షన్ వచ్చేసి ఏంటిది? లాగ్ లాస్. ఇందాక మనం అనుకున్నట్టు 1/2m √, ఇది కాదు, లాగ్ లాస్. లాగ్ లాస్. క్లియరా మీకు ఇది? లాగ్ లాస్ మన లాగ్ Yes, ఫంక్షన్స్ వేసుకుని మరి డిస్కస్ చేశాం. y × log y + 1 - y × log 1 - 1 అని హోల్ -1. ఎస్ సార్. సో అక్కడ లాస్ ఫంక్షన్ మారింది. కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ మెథడ్ మారుతుందా? నో సార్. సేమ్ అంతే కదా. k = మళ్ళీ 5 అంటే సేమ్ స్ప్లిట్ ఉంటుంది. ప్రతి మోడల్ కి మళ్ళీ 5 టైమ్స్ ట్రైన్ చేస్తూ ఉండాలి. దాంట్లో హైయెస్ట్ ఈసారి ఏంటిది? ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లం కాబట్టి దేనికి ఎక్కువ అక్యురసీ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, లేదా దేనికి ఎక్కువ ప్రెసిషన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. లేదు మేము రీకాల్ ని ప్రియారిటైజ్ చేస్తాము అంటే ఎక్కువ రీకాల్ దేనికి ఉంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే యావరేజ్ రీకాల్ ఏ మోడల్ పెట్టుకుంటే దాన్ని. పాయింట్ అర్థమైంది నేను అనేది మీకు? ఎస్ సార్. ఎస్ సార్. సో న్యూరల్ నెట్వర్క్ అయినా లాజిస్టిక్ రిగ్రెషన్ అయినా ఇక్కడ వరకు సేమ్. ఇంకా లాజిస్టిక్ రిగ్రెషన్ లో 1 vs 1 vs ఆల్ అప్రోచ్ ఎప్పుడు వాడాలి? ఒకవేళ మనకి 2 క్లాసెస్ కాకుండా ఎక్కువ క్లాసెస్ ఉంటాయి. ఎస్ ఎస్. 10 క్లాసెస్ ఉన్నాయనుకోండి,
లాజిస్టిక్ రిగ్రెషన్ లో 1 వర్సెస్ 1 అప్రోచ్ 1 వర్సెస్ ఆల్ అప్రోచ్ ఇదంతా చూడాల్సి వస్తుంది. న్యూరల్ నెట్వర్క్ కి క్లాసెస్ పెరుగుతున్న కొద్దీ అవుట్పుట్ లేయర్ లో న్యూరాన్స్ పెరుగుతుంది అంతే, తేడా ఏం లేదు అక్కడ. ఒకవేళ 10 క్లాసెస్ ఉంటే న్యూరల్ నెట్వర్క్ లో అవుట్పుట్ లేయర్ లో 10 న్యూరాన్స్ ఉంటాయి. 3 క్లాసెస్ ఉంటే 3 న్యూరాన్స్ ఉంటాయి. ఇందుకు ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్క క్లాస్ కి సంబంధించి. ఇది న్యూరల్ నెట్వర్క్ అనుకుంటే ఇక్కడ 3 న్యూరాన్స్ ఉన్నాయంటే ఏంటి అక్కడ అవుట్పుట్? ఇదొక నంబర్, ఎస్ ఇదొక నంబర్, ఇదొక నంబర్ ఇస్తుంది. ఈ మూడిట్లో ఏ క్లాస్ ఉన్నట్టు ఇప్పుడు అవుట్పుట్ బట్టి? ఇది అవుట్పుట్ లేయర్, ఇది అవుట్పుట్ లేయర్. అవుట్పుట్ లేయర్ లో 3 న్యూరాన్ అంటే ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్క క్లాస్ కి సంబంధించింది అన్నారు. అవుట్పుట్ నుంచి వచ్చిన వాల్యూస్ ఇవి 0.7, 0.8, 0.3. ఇప్పుడు ఇది ఏ క్లాస్ అన్నట్టు మరి? 1 క్లాస్ 1. దేనికి ఎక్కువ వాల్యూ ఉంది? 0.8 సార్. సో అప్పుడు క్లాస్ బి అనొచ్చు, లేకపోతే క్లాస్ 2. అంటే మీకు అర్థమైతే 10 న్యూరాన్స్ ఉంటే ఏ న్యూరాన్ నుంచి ఎక్కువ నంబర్ ఉంటుంది అవుట్పుట్, ఆ క్లాస్ కి సంబంధించింది అని. సో మీకు 10 న్యూరాన్స్ ఉన్నాయంటే ఎన్ని క్లాసెస్ ఉన్నట్టు? 10 క్లాస్ 10 క్లాసెస్. లాజిస్టిక్ రిగ్రెషన్కి వచ్చేసరికి అవుట్పుట్ లెవెల్ ఎన్ని న్యూరాన్స్ ఉంటాయి? 2 క్లాసెస్ కాబట్టి 2 ఉండే మనకి ఒకటా? లాజిస్టిక్ రిగ్రెషన్ కి ఒకటే న్యూరాన్ మనకు ఉంది. ఈక్వేషన్ ఏంటిది? y = 1/1 + e⁻⁻h. h అంటే ఏంటిది? mx + c. 1 న్యూరాన్ కదా. ఇక్కడ 0.6 ఉంటే క్లాస్ 1 అంటున్నాం, 0.5 కంటే తక్కువ ఉంటే క్లాస్ 0 అంటున్నాం. అంటే 2 క్లాసెస్ లో ఏ క్లాస్ చెప్పడానికి ఒక న్యూరాన్ సరిపోతుంది మనకి. కానీ 3 క్లాసెస్ లో ఏ క్లాస్ చెప్పడానికి మనకి 3 న్యూరాన్స్ కావాలి. ఎందుకు? ఇది క్లాస్ ఏ, ఇది బి, ఇది సికి సంబంధించి. ఈ మూడిట్లో ఏ న్యూరాన్ అవుట్పుట్ వాల్యూ ఎక్కువ ఉంటుందో అది ఆ క్లాస్ అని చెప్తాం. అదే లాజిస్టిక్ అనుకోండి, ఒకటే న్యూరాన్ ఉంటుంది, అదే న్యూరాన్ ఏ ఆర్ బి చెప్తుంది. ఏ ఎప్పుడు 0.5 కంటే తక్కువ ఉంటే బి ఎప్పుడు 0.5 కంటే ఎక్కువ ఉంటాయి. ఇది క్లియర్ అయిందా ఇది? హలో, ఓకే. సో న్యూరల్ నెట్వర్క్ లాజిస్టిక్ డిఫరెన్స్ ఏంటిది? లాస్ ఫంక్షన్ సేమే, చేసే ప్రొసీజర్ సేమే, కానీ అది లిమిటెడ్ మోడల్. ఇది కొంచెం ఎక్కువ హిడెన్ లేయర్స్ ఉంటాయి, ఎక్కువ కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తారు న్యూరల్ నెట్వర్క్. ఎక్కువ క్లాసెస్ ఉన్నప్పుడు న్యూరల్ నెట్వర్క్ లో జస్ట్ అవుట్పుట్ లేయర్లో న్యూరాన్స్ పెంచుతారు అంతే. లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చేసరికి 1 వర్సెస్ 1 అప్రోచ్ లేదా 1 వర్సెస్ ఆల్ అప్రోచ్ చేయాల్సి వస్తుంది. అదొకటే డిఫరెన్స్. సో బేసిక్ గా మనం 3 ఆల్గోరిథమ్స్, వాటి వెనుకున్న మ్యాథమెటికల్ డిఫరెన్సియేషన్స్, డెరివేషన్స్ చూసాం మనం 3 months లో. ఓకే, సో ఇదంతా ప్యూర్గా రీక్యాప్ ఇది. సో ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా మీరు అడిగేటి? హలో, ఓకే. సో నేను అటెండెన్స్ తీసుకుంటాను ఇంకా. సార్ టుమారో కూడా క్లాస్ ఉంటుందా సార్? లేదు, ఇవాళ లాస్ట్ క్లాస్. ఇవాళ నిన్న అన్నారని ఎవరు జాయిన్ కాలేదు సార్. నిన్న చెప్పినారంట కదా లాస్ట్ క్లాస్ అని, అందుకే ఎవరు జాయిన్ అవ్వలేదు సార్. ఎప్పుడు? ఇవ్వాలా నిన్న? నిన్న సార్. నిన్న లాస్ట్ క్లాస్ అని చెప్పినందుకు ఎవరు జాయిన్ అవ్వలేదా? అవును సార్. అదేంటి? సార్ మీరు నిన్న ఇదే లాస్ట్ క్లాస్ అని చెప్పారంట కదా. అవును, నేను లాస్ట్ క్లాస్ అని చెప్పాను. ఎప్పుడు క్లాస్ కి అందరు వచ్చాక కదా. అందుకే ఎవరు జాయిన్ కాలేదు సార్. ఇవాళ ఎవరు జాయిన్ అవ్వలేదు అంటున్నారా? అవును సార్. లేదు, 31 మెంబర్స్ ఉన్నారు. అంటే మా కాలేజ్ నుంచి ఎక్కువ. ఓహో, మీ కాలేజ్ నుంచి అంటున్నారా? నిన్న లాస్ట్ క్లాస్ అంటే అనుకున్నాను, చెప్పారు కూడా మేనేజ్మెంట్ టీం నాకు లాస్ట్ క్లాస్ అని. కానీ నాకు నిన్న ఏం చెప్పారంటే తక్కువ టైం తీసుకునేసరికి ఇవాళ కూడా క్లాస్ చెప్పేయండి లాస్ట్ క్లాస్ లాగా అంటే నేను చెప్పాను. ఓకే సార్. సరే, అటెండెన్స్ తీసుకుంటున్నాను. ఓకే.
అంకిత. Present, sir. ఓకే. ఆసియా. ఆసియా అబ్సెంట్. అనిత. అనిత అబ్సెంట్. ఇందు. అబ్సెంట్. నిఖిత. Present. అండ్ నిఖిత, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ 3 monthsగా నీ రెస్పాన్స్కి. ఓకేనా, నన్ను బాగా మోటివేట్ చేసిన క్యాండిడేట్స్ మీరు. నిఖిత, త్రివేణి, అఖిల, అనిత, హర్షిత. దాంట్లో నాకు టాప్ 2 ఎవరు అంటే నిఖిత, త్రివేణి. సో మీ ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మాకు మోటివేషన్ Thank- ఇవ్వాలి అంటే వినే పిల్లలు ఉంటే బాగా మోటివేషన్ వస్తారు. మీరు లేకపోయింటే చాలా హారబుల్ ఉంటుంది. సో థ్యాంక్ యూ. Okay, sir. Thank you for your classes also, sir. థ్యాంక్ యూ అమ్మ. శిరీష. అబ్సెంట్. మాధవి. Present, sir. Present. సౌజన్య. Present, sir. అబ్సెంట్. Sir, సౌజన్య. present, sir. ఓకే. త్రివేణి ప్రజెంట్. థ్యాంక్ యూ త్రివేణి. థ్యాంక్ యూ సార్. ఎస్ అఖిల. Present, sir. అనుష. సార్. అనుష. అబ్సెంట్. ఉప్పర అఖిల. Present, sir. ఉప్పర అఖిల, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. నజియా. Present, sir. గౌతమి. గౌతమి అబ్సెంట్. సృష్టి. అబ్సెంట్. హర్షిత. అబ్సెంట్. అనితకి హర్షితకి కూడా థ్యాంక్ యూ చెప్పినట్టు ప్లీజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. Okay, sir. సార్ ప్రభు తేజస్. అబ్సెంట్. మరుగు శైలజ. అబ్సెంట్. శిరీష మల్లిరెడ్డి. అబ్సెంట్. వెంకట్ లక్ష్మి. అబ్సెంట్. గుర్తుర్తి మౌనిక. అబ్సెంట్. పానుగంటి దుర్గా. అబ్సెంట్. బల్ల మాధవి. అబ్సెంట్. జోగేశ్వరరావు. అబ్సెంట్. దుర్గప్రసాద్ గింజల. Present, sir. సత్య యాదల. అబ్సెంట్. హేమ. అబ్సెంట్. శ్యామల అక్కిరెడ్డి. అబ్సెంట్. ప్రియా బొలిశెట్టి. అబ్సెంట్. సుధా పోతుల. అబ్సెంట్. ఆకాష్ దాసరి. అబ్సెంట్. సోయా బాషా. Present, sir. జకీర్ హుసేన్. కర్మల వెంకట్. లోకేష్ రెడ్డి. Present, sir. ఓకే, ప్రెసెంట్. మౌలా అలీ.
Absent. Pagidipalli Amrita. Present, sir. Savitri. Present, sir. Shekalia. Present, sir. Srikanth. Venkat Narayana Bhargav. Present, sir. Vijay King. Absent. Safia Nas. Present, sir. M. Sambashiva. Present, sir. Challa Harshita. Present, sir. Sheikh Arfan Anjum. Present, sir. Sai Rupasi. Present, sir. Raghava Yadav. Devara Kiran Kumar. Sheikh Tabriz. Present, sir. Harish Kumar. Absent. Tamburi Giri. Present, sir. Patan Irfan Khan. Kusuma Mallela. Uma Maheshwari. Absent. Sheikh Ansar. Present, sir. Kalam. Absent. Sahanaz Sheikh. Attendance ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. ఖాన్ సుహేల్. Present, sir. షేక్ సబీహా. షేక్ దానియా. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. అటెండెన్స్ ఇన్న తర్వాత ఉంటే అబ్సెంట్ వేస్తాను. హలో షేక్ సానియా. Present, sir. షేక్ సానియా వాళ్ళ ఫాదర్ నేమ్ నజీర్. మల్లిక్ కుర్బా. Present, sir. మల్లిక్ కుర్బా ఓకే. Present, sir. హరి సార్ చిన్న రేపు క్లాస్ లేదు ఇంకా మాకు. లేదు లేదు లేదు. సార్. హసీన్ అబ్సెంట్. ప్రభు తేజస్ ఎస్ సార్. ప్రజెంట్ వేసాను నీకు, వెళ్ళిపోవచ్చు. ఉమా మహేశ్వరి ప్రజెంట్ వేసాను.